రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందో అదే పద్ధతిలో ఈ 18 నెలల వ్యవధి కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఇవాళ రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉన్న విద్యార్థుల పీజీలు డిగ్రీలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడం, అటువైపు డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు కూడా ఒక పక్కన పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా కనీసం ఇవాళ ఈ యొక్క నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ డిఓల పోస్టులు ఏవైతే ఉన్నాయో గత 6-7 సంవత్సరాల నుండి ఇలా ఇన్ఛార్జ్ డిఓలు ఎంఈఓలుగా నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ ఈ సమస్యల మీద ఇవాళ 23వ తారీఖు నాడు వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల జూనియర్ కళాశాలలు మరియు పాఠశాలల బంద్ పిలిపడం జరిగింది. ఈ యొక్క బంద్ను విద్యార్థులు మేధావులందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.